నేను చూశాను. ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు, ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది. దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం వచ్చి కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు, ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు ఇచ్చారో అది చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిరూపిస్తాం కూడా జరిగింది. దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్ గా చాలా కష్టపడ్డాడు, అద్భుతంగా పనిచేశారు. అంతేకాదు, నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో 5 రోజులు 3 కోట్లు నాతోనే ఉన్నారు, నాతో కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం, జిల్లా సమస్యల గురించి. అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా నాకు కలిసి నడిచాను. జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా 10 రోజులకు ఒకసారి వచ్చి కలిసి ఎలా పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా అది కూడా చూసుకోండి. ఇది మాకు ఒక పరీక్ష, కుటుంబానికి ఒక పరీక్ష. మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించడానికి. కుటుంబానికి అండగా నిలబడమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమంది కించపరిచే విధంగా పోస్టులు పెడతాం. ఇంకా ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్ లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సమాజంలో ఎవరున్నా నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు, సరిగా దానిపైన చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం.